హాయ్ ఫ్రెండ్స్. నేను సంతోష్ కుమార్. ఏపీ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాము. అంటే అప్లికేషన్ నుండి కౌన్సెలింగ్ వరకు నేను మొత్తం కంప్లీట్‌గా మీకు ఒక బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేస్తాను. అండ్ ఈ పీడీఎఫ్ కంపల్సరీగా మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ లింక్ కోసం ఈ వీడియో కింద ఒక చిన్న కామెంట్ పాలిసెట్ అని కామెంట్ చేయండి. నేను లింక్ పంపిస్తాను. ఓకేనా? సరే. ఇక్కడ వెబ్‌సైట్ అని కనిపిస్తుంది కదండీ! ఇది మీ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. అంటే మీరు డైరెక్ట్‌గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను అప్డేట్స్ ఏమన్నా తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ని మీరు విజిట్ చేస్తే అందులోనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ఇక కంటెంట్ మనకి ఫోర్త్ పేజ్‌లో ఇచ్చారు. హ్మ్. ఇక్కడ చూడండి హైలైట్స్ ఆఫ్ పాలిసెట్ 2025 అని చెప్పి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 30థ్ ఏప్రిల్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇదంతా కూడా నార్మల్‌గా మీరు చదువుకోండి. చూడండి. ఓకేనండి. నేను మెయిన్ పాయింట్స్‌కొచ్చేస్తే కంటెంట్స్ ఫోర్త్ పేజ్. ఇక్కడ ఫోర్త్ పేజ్‌లో చూడండి. ఈ పీడీఎఫ్‌లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఐ మీన్ ఇది మనకి చూడండి టెక్స్ట్ బుక్ ముందు లెసన్స్ ఉంటాయి కదా! ఆ విధంగా అన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే కావాలో ఆ పేజ్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్స్ ఇయన్నీ కూడా నేను చెప్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. అంటే నేను ఆర్డర్‌లో పేజ్ నంబర్స్ రాసుకున్నానన్నమాట. మీకు ప్రతి వీక్ చెప్పడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైన్త్ పేజు. ఆ! ఇక్కడ చూడండి. ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ అప్లికేషన్ 12/3 ఐ మీన్ మార్చ్ 12 వచ్చిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే ఏప్రిల్ 15 వరకు మనకి టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 30. ఓకే. ఏప్రిల్ 30 అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇక్కడ మే 10 అని ఇచ్చారు. మేబీ అటు ఇటు అవ్వచ్చు. మే 15 అలా అవ్వచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మీకు అప్లై చేసేటప్పుడు గానీ, పేమెంట్స్‌కి సంబంధించి గానీ, ఏవైనా డౌట్స్ వస్తే గనక మనకిక్కడ హెల్ప్‌లైన్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి పేజ్ నంబర్ 11లో ఉన్నాయి. ఇదిగో. ఓకేనండి. అంటే మీరు ఏ ఏరియాకి సంబంధించో వాళ్ళకి ఫోను చేయండి. ఓకేనండి. అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫోన్‌లో ఓన్‌గా అప్లై చేసుకోవద్దండి. సిస్టమ్ ఉంటే ఓకే. బట్ మీరు డైరెక్ట్‌గా ఫోన్‌లో అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే పేమెంట్ అది చేసే టైంలో మీకేమన్నా డౌట్ వస్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ హౌస్‌లో లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళతో చేయించేసుకోండి. మాక్సిమం సిస్టమ్‌లోనే ట్రై చేయండి. లేదు మాకు ఇంట్లో ఎవరు లేరు ఆహ్, అప్లై చేయడానికి అనుకుంటే మాత్రం మీ సేవకెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి 14థ్ పేజ్‌లో ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇదిగో. సో, అప్లై చేసుకోవడానికి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 400 పే చేయాలి. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 100 పే చేయాలి. ఓకే. నెక్స్ట్ 18థ్ పేజ్‌లో మనకి సిలబస్ అనేది ఇచ్చారు. ఒకసారి 18 పేజ్‌కి వెళ్ళిపోదాము. 18 అంటే ఇక్కడ పక్కన ఇక్కడ నంబర్ వస్తుంది కదా! అది. 18థ్ పేజ్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ సిలబస్ అండ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. అంటే ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ నేను నార్మల్‌గా చెప్పేస్తాను. మనకి టోటల్‌గా 120 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. 120 మినిట్స్, 120 బిట్స్. ఇందులో మ్యాథమెటిక్స్ 50, ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 30. ఒక చిన్న విషయం అండి. ఆహ్, ఈ పాలిసెట్‌కైనా, ఏపీఆర్‌జేసీకైనా మన ఛానెల్‌లో ఏపీ అండ్ తెలంగాణ బోత్ 2 స్టేట్స్‌లోకి కూడా మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో వస్తాయండి. ప్రతి చాప్టర్‌కి సంబంధించి నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి మాక్ టెస్ట్స్ కూడా మనం కండక్ట్ చేసుకుంటున్నామండి. ప్రెజెంట్ ఈ ఇయర్ నుండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఎలా రాయాలి, ఆ పేపర్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను ప్రిపరేషన్ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా! అందులో చెప్తాను. సో, కంపల్సరీగా మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే. అండ్ సిలబస్ చూసుకుంటే, మీరిప్పుడు ప్రీవియస్‌గా అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు 10థ్ క్లాస్ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే చదివారో, ఆ టెక్స్ట్ బుక్స్ నుండే మీకు బిట్స్ అనేవి వస్తాయి. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి క్వెషన్ టైప్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అన్ని బిట్సే ఉంటాయి. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నమాట. 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒక ఆప్షన్ మాత్రం కరెక్ట్‌గా ఉంటుంది. అది మీరు ఆహ్, ఓఎంఆర్ షీట్‌లో పెట్టాలి. ఇక్కడ చూడండి ఆన్సరింగ్ మెథడ్ అని చెప్పి ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ అని చెప్పారు. మీరొకసారి చదవండి. అంటే నేను బేసిక్‌గా ఒక ఔట్‌లుక్‌గా చెప్పేస్తానంతే. ప్రతి పాయింట్, ప్రతి లైను చెప్పడం అక్కడ పని లేదు మనకి. ఓకే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌కి కొన్ని క్వెషన్స్ ఇచ్చారంతే జస్ట్ మీకు తెలియడం కోసం. మ్యాథమెటిక్సు, అలాగే ఫిజిక్సు, అలాగే కెమిస్ట్రీ. సో, మ్యాథమెటిక్స్‌కి ఎక్కువ స్కోర్ కాబట్టి మ్యాథమెటిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఓఎంఆర్ షీట్ కూడా మీకు ఈ విధంగా ఉంటది. ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసారా బిట్ నంబర్స్ అవి కనపడుతున్నాయి. 1 అలా మీకు 120 వరకు ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఆన్సర్స్ పెట్టేటప్పుడు చూడండి కింద ఎలా పెడితే రాంగు, ఎలా పెడితే కరెక్ట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అందుకని ఈ పీడీఎఫ్ మీరు ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని కంపల్సరీగా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఒకవేళ మీరు
మీ సిస్టమ్‌లో గాని అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఇందాక వెబ్‌సైట్ చెప్పాను గదా! ఆ వెబ్‌సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక 26థ్ పేజ్‌లో అంటే ఇది ఏంటంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్ వరకు ఇన్ఫర్మేషన్ సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మార్చ్ 15 వరకు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్ టైమ్ ఉంది. అంటే అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ ఏప్రిల్ 30 ఎగ్జామ్ ఉంది. సో, అక్కడి వరకు మీకు ఆ ఇన్ఫర్మేషన్ చాలు ఇప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ మీరు పాలిటెక్నిక్ సైడ్ వెళ్తాను మంచి ర్యాంక్ తెచ్చుకొని, మంచిగా స్కోర్ తెచ్చుకుంటే పాలిటెక్నిక్ సైడ్ వెళ్తానంటే ఫర్దర్‌గా కౌన్సెలింగ్‌కి సంబంధించి నేను ఫర్దర్‌గా వీడియో చేస్తాను. అప్పుడు మనం ఈ కాలేజెస్ ఏంటి, ఏ గ్రూ ఏ కాలేజ్‌లో ఏ సీట్స్ ఉన్నాయి, రిజర్వేషను, స్కాలర్‌షిప్స్ ఇవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడైతే మాత్రం మీరు ఇవన్నీ చూసుకోకుండా జస్ట్ ఎగ్జామ్ గురించి మాత్రమే తెలుసుకొని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? లేదు మేము తెలుసుకోవాలి అనుకుంటే ఇంగోండి ఈ పీడీఎఫ్ పైన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇదిగో చూసారా? అడ్మిషన్ డీటెయిల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్. సో, చూడండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో. ఇక్కడున్న గ్రూప్స్ ఏమున్నాయి చూడండి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసు, సివిల్ ఇంజినీర్ ఉంది, కంప్యూటర్ ఇంజినీరింగ్ ఉంది. ఇలా అనమాట. సో, మీకు కాలేజ్ మీ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాలేజు అండి, గ్రూప్స్ అన్నీ కూడా మీకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఈ పీడీఎఫ్ మొత్తం చూసుకుంటే క్లారిటీగా ఉంటది. ఓకేనా అండి. సో, మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అంటే అప్లై చేసుకోవడానికి ఎవరు ఈ అందరూ అప్లై చేసుకోవచ్చా అంటే 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కొంతమంది డౌట్ రావచ్చు 10థ్ మాది ఇంకా అవ్వలేదు కదా! ఎలా అప్లై చేసుకుంటామని. అంటే ఇప్పుడు మీది అయిపోయినట్టే కదా! సో, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 10థ్ క్లాస్ అయ్యి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఉంటారు. లేదా 1 ఇయర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గనక కంపల్సరీ కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో రిప్లై ఇస్తాను. అండ్ మీరు మాక్సిమం పీడీఎఫ్ చూసుకుంటే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా. అలాగే దీని నెక్స్ట్ వీడియో ఏపీఆర్‌జేసీకి సంబంధించి నేను చేస్తాను. అది కూడా కంపల్సరీగా చూసేయండి.